బ్రేకింగ్ న్యూస్, చైనాలో కొత్త వైరస్ ఇప్పుడు భయపెడుతోంది ప్రపంచాన్ని. భారత్ కూడా చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై దృష్టి సారించింది. దీనివల్ల భారత్కి ఏదైనా ముప్పు ఉందా అని ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది. చైనా కొత్త వైరస్ పై భారత్ అప్రమత్తం అవుతుంది. హెచ్ఎంపీవీపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది, విజ్ఞప్తి చేసింది. చైనాలో జరిగే పరిస్థితులపై నిశ్చితంగా కేంద్రం పరిశీలిస్తోంది. చైనాలో ఈ హెచ్ఎంపీవీ కేసులు వ్యాపిస్తూ ఉన్నాయి, వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. చైనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ చైనా వైరస్ పై ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తెలంగాణలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అయినప్పటికీ చైనాలో ఇది వేగంగా వ్యాపిస్తోంది. దీనిపై ఎక్కువగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి ఏం చేయొద్దు అంటూ కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. వాటిని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సేమ్ కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో ఇక్కడ కూడా అవే జాగ్రత్తలు తీసుకోవాలి. తుమ్ము దగ్గు వచ్చినప్పుడు చేయి అడ్డం పెట్టుకోండి, కర్చీఫ్ అడ్డం పెట్టుకోండి, లేదా టిష్యూ పేపర్లు అడ్డం పెట్టుకోండి, కుదిరితే మాస్కులు ధరించండి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత ఎక్కువగా జనాలు ఎక్కువగా ఉన్న చోటకు వెళ్ళకండి. ఒకవేళ ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లాంటివి ఉంటే మీరు బయటకు వెళ్ళకండి. ఒకవేళ మీరు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళినా మీరు మాస్క్ను ధరించండి, హ్యాండ్ కర్చీఫ్ను తీసుకుని వెళ్ళండి అని ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని చెప్తుంది. ప్రజలు, డాక్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తపై సూచనలు కూడా చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన కూడా మనం చూడొచ్చు. ఇంతవరకు కూడా హ్యూమన్ మెటానిమో వైరస్ గురించి ఎటువంటి కేసులు కూడా తెలంగాణలో నమోదు కాలేదు అని చెబుతుంది. చైనాలో ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి, కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు కూడా డిటెక్ట్ కాలేదు అని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు జ్వరం లక్షణాలతో, దగ్గు, జలుబు లక్షణాలతో హాస్పిటల్కి వస్తున్న వారి డేటాను కూడా విశ్లేషిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. సో ఏం చేయాలి ఏం చేయొద్దు అని కూడా చెప్తుంది. మీ ముక్కు, నోరును కవర్ చేసుకోండి మీకు దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు. అలాగే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. బయటికి వెళ్ళినప్పుడు బయట ఉన్న ఏ ప్రదేశాలను కూడా అనవసరంగా టచ్ చేయకండి అని చెప్తోంది. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి అని చెప్తుంది. పబ్లిక్ ప్లేసెస్లో మీకు ఫీవర్ ఉన్నట్లయితే లేదా దగ్గు, జలుబు ఉన్నట్లయితే మీరు పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళొద్దు అని చెప్తోంది. అలాగే వాటర్ ఎక్కువగా తాగండి అని చెప్తోంది. ఒకవేళ ఏమైనా లక్షణాలు ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మంచిగా నిద్రపోండి. ఒక జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే ఇంటి దగ్గరే ఉండండి, డాక్టర్ను కన్సల్ట్ చేయండి అని ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఏం చేయాలి ఏం చేయొద్దు అనే విషయం కూడా చెప్తూ ఉంది. ఎవరికి కూడా షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు. అలాగే టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్స్ వాడండి. వాటిని పదే పదే వాడొద్దు, వాటిని పదే పదే వాడొద్దు అని కూడా చెప్తోంది. సిక్ పీపుల్కి, ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబుతో ఉన్నవారికి దగ్గరగా ఉండొద్దు అని చెప్తుంది. మీ చేతులను తరచుగా కంటి దగ్గర కానీ, నోటి దగ్గర కానీ, ముక్కు దగ్గర కానీ పెట్టుకోవద్దు అని చెబుతోంది. ఒకవేళ ఏవైనా లక్షణాలు ఉన్నట్లయితే మీరు డాక్టర్ని సంప్రదించండి అని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు ఒక ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ పై కూడా పెద్ద చర్చ జరుగుతుంది. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి చేసిన ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. వాళ్ళ కొలీగ్స్, ఫ్యామిలీ తీవ్రంగా అనారోగ్యం పాలై ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్నారు. వాళ్ళకి కోవిడ్ లక్షణాలు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ కోవిడ్ పరిస్థితుల కంటే ఇప్పుడు దారుణంగా ఉన్నాయి ఈ లక్షణాలు, చాలా బాధగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈ లక్షణాలతో ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్తున్నారు. ఇది కొంచెం సీరియస్గా ఉన్నట్టుగానే అనిపిస్తోంది. వాళ్ళ కుటుంబం గురించి చూస్తూ ఉంటే సీరియస్గా ఉన్నట్టుగానే అనిపిస్తోంది. ఇది కోవిడ్ కంటే వరస్ట్గా ఉన్నాయి ఈ లక్షణాలని చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కేవలం ప్రకటనలు విడుదల చేయకుండా ఏమీ లేదు అని చెప్పకుండా కొంచెం సీరియస్గా దీనిపైన దృష్టి సారించండి అని చెప్తున్నారు. ఎస్, మై కొలీగ్స్ ఎంటైర్ ఫ్యామిలీ జస్ట్ గాట్ బ్యాక్ ఫ్రమ్ స్పెయిన్ టు హైదరాబాద్. They are currently hospitalized with COVID-like diagnosis. He says it feels worse than COVID. Take care guys అంటూ ఆయన ట్వీట్ చేశారు. లుక్స్ లైక్ దిస్ సీరియస్. హోప్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఐస్ అండ్ ఇయర్స్ ఆన్ దిస్ అంటూ కార్తిక్ రెడ్డి చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. సో ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని కార్తిక్ రెడ్డి చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి కేసులు ఇంతవరకు డిటెక్ట్ కాలేదు అని చెప్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు.
పూర్తి సమాచారం అందించడానికి. మరో చైనాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ పై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతవరకు ఇటువంటి లక్షణాలతో ఏ కేసులు నమోదు కాలేదు, కానీ జాగ్రత్తగా ఉండండి అని. సో వైద్య శాఖ ఎంత అప్రమత్తంగా ఉంది, అలాగే కార్తిక్ రెడ్డి చేసిన ట్వీట్ను కూడా ఎలా చూడాలి? నిజంగానే చైనాలో విస్తరిస్తున్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా క్లోజ్ లో మానిటరింగ్ చేస్తా ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు కూడా దగ్గర నుంచి చూస్తా ఉంది. ఒకవేళ ఆ వైరస్ అంత సీరియస్ లేదు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది, కానీ ఒకవేళ అలాంటి పరిస్థితులు చైనాలో తలెత్తినటువంటి పరిస్థితులు ఇండియాలో తలెత్తితే దాన్ని ఫేస్ చేయడానికి, వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. రెస్పిరేటరీకి సంబంధించినటువంటి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి వెదర్ వింటర్ సెషన్ వల్ల కూడా సాధారణంగా జలుబు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేసే, దాన్ని ఆందోళన చెందొద్దు. కాకపోతే కొన్ని ఆందోళన చెందకుండా అవాయిడ్ చేయాల్సినటువంటి పనులు, తర్వాత చేయాల్సిన పనులను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అలర్ట్ జారీ చేసింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులకు, తర్వాత మిగతా అందరికి కూడా సాధారణ ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్తూ కొన్ని అంశాలను మెన్షన్ చేసే ప్రయత్నం చేసింది. జలుబు ఉంటే పబ్లిక్ లో తుమ్మొద్దు, బయటికి సంబంధించినటువంటి విషయాలను ఏమేమి చేయొద్దు అనేటువంటి చెప్పడం జరిగింది. షేక్ హ్యాండ్స్ కు దూరంగా ఉండాలని చెప్తా ఉంది. ఫ్రీక్వెంట్ గా ఐస్, కళ్ళను, నోటిని, ముక్కుని రుద్దుకోవద్దు, టచ్ చేయొద్దు అనేటువంటిది చెప్పడం జరిగింది. స్వంతంగా మీరు ఎక్కడ కూడా మీ స్వంత వైద్యం చేసుకోవద్దు, డాక్టర్లను సంప్రదించండి అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇదంతా ఒకవైపు ఉంటుండగానే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. స్పెయిన్ నుంచి వచ్చినటువంటి తనకు తెలిసినటువంటి వారు ఆసుపత్రిలో తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు కోవిడ్ లక్షణాలతో. కోవిడ్ లక్షణాల కంటే చాలా దారుణమైనటువంటి ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది, ఆల్రెడీ దీనిపైన మానిటరింగ్ చేస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నాను అని చేసిన ట్వీట్ కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తా ఉంది. సో మొత్తానికైతే హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో మరొకసారి వైరస్ కలకలం రేగడంతో మొత్తం దీనిపైన చర్చ జరుగుతుంది. కార్తిక్ రెడ్డి చేసిన ట్వీట్ ని వైద్య శాఖ అధికారులు ఏదైనా సీరియస్ గా తీసుకుంటున్నారా? ఎందుకంటే కోవిడ్ లక్షణాలు ఉన్నాయి, కోవిడ్ కంటే దారుణమైన లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం కోవిడ్ లాంటి లక్షణాలు ఏమీ లేవు, అటువంటి కేసులు నమోదు కావడం లేదని ప్రభుత్వం చెప్తోంది. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే దాదాపు కోవిడ్ కంటే వరస్ట్ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది చైనాలో జరుగుతున్నటువంటి తీరుపైన చర్చ జరుగుతా ఉంది. దానికి సంబంధించి విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు, కుటుంబ సభ్యులకి ఇవే లక్షణాలు ఉండడం, దానికంటే వరస్ట్ కండిషన్ లో ఈ ప్రస్తుతం ఈ లక్షణాలు కనిపిస్తున్న, ఇబ్బంది పడతా ఉన్నాను ఆయన చేసిన ట్వీట్ కాస్త ఆందోళనగా ఉంది. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అంశాన్ని మానిటరింగ్ చేస్తా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, చైనా నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, ఫ్లూ లక్షణాలు, అది హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా, శ్వాసకోశమైనటువంటి ఇబ్బందులు కానీ ఇంకా ఇతరత్ర లక్షణాలు, వాటిపైన దృష్టి పెట్టింది. గుండె వేగంగా కొట్టుకోవడం కానీ ఇలాంటి అంశాలపైన ఆలోచన చేస్తా ఉన్నారు. ఆందోళన చెందొద్దు అనేటువంటి అంశాన్ని మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. క్లోజ్ మానిటరింగ్ చేస్తా ఉన్నాము. అక్కడ జరుగుతున్నటువంటి ఒక జాయింట్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశాము కేంద్ర ప్రభుత్వంలో. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎయిర్పోర్ట్ లో అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిని ముందుగానే గుర్తించి డిటెక్ట్ చేసి వారిని అలర్ట్ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జాయింట్ కమిటీ ద్వారా వీళ్ళంతా కూడా హెల్త్ మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే తెలంగాణ దీన్ని ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి పరికరాలతో కానీ సిబ్బందితో కానీ ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేసింది. రైట్ మధు, చైనా వైరస్ ప్రపంచాన్ని ఇప్పుడు భయపెడుతోంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత భయపెట్టిందో మనం చూసాం. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రపంచం దృష్టి సారించింది. హెచ్ఎంపీవీ వైరస్ మానవాళికి ఎంత ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుందోనని మొత్తం ప్రపంచం మళ్ళీ ఈ వైరస్ పై చూస్తూ ఉంది. చైనాలో ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ పుట్టుకొచ్చింది, అదే హెచ్ఎంపీవీ వైరస్.
హ్యూమన్ మెటానిమో వైరస్. దీనిపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చైనా కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేస్తూ ఉంది. భారత ప్రభుత్వం కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై దృష్టి సారించింది. చైనాలో జరిగే పరిస్థితులపై నిశ్చితంగా కేంద్రం పరిశీలిస్తుంది. చైనా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అయినా ప్రజలు డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ప్రజలు డాక్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై ఒక సూచన కూడా చేసింది, ప్రకటన విడుదల చేసింది. ఏం చేయాలి ఏం చేయొద్దు అని. ఇవి కరోనా వైరస్ సమయంలో తీసుకున్న జాగ్రత్తల మాదిరిగానే ఉన్నాయి. మీరు క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళొద్దు. ఒకవేళ తుమ్ములు, దగ్గు, జ్వరం లాంటివి ఉంటే మాస్కులు వాడండి, హ్యాండ్ కర్చీఫ్లు వాడండి. వాడిన హ్యాండ్ కర్చీఫ్ని పదే పదే వాడొద్దు. చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఎవరికి ఎక్కువగా కరచ